హలో అండి అందరికీ. ఈరోజైతే ఎగ్ ఫ్రై, అది కూడా బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై ఎలా చేస్తారు ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా విలేజ్ స్టైల్లో ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అవన్నీ వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా వేసేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వేలో ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకోండి మొత్తం ఒకసారి. అయితే ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత మనం ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎగ్ బాగా కొంచెం రోస్ట్ అయినట్టుగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కొంచెం చిటికెడు పసుపు కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఎగ్ పులుసు అలా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి కారం వేస్తాం, అందులోకి ఓన్లీ చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు, చిన్నులపాయలు, వెల్లుల్లి ఉంటారు కదా, సో ఇవన్నీ కూడా ఇలా దంచేసుకున్న రోట్లో. అయితే అవి మగ్గేసరికి మనం ఇవి దంచి పెట్టుకున్నామంటే ఎగ్స్ వేసిన తర్వాత ఈ కారం వేస్తే సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. అంటే ఎప్పుడు మనం పులుసు ఇంకా ఎగ్ని ఇట్లా వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత బాగుంటుంది. సో ఈ వెల్లుల్లి కారం అయితే నేను రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం మగ్గినాయి కదా, అందులో ఈ ఎగ్స్ కూడా వేసేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకోండి. ఇందులో ఆల్రెడీ మనకి ఇవి ఉడుకుంటాయి కాబట్టి కొంచెం మెల్లగా తిప్పుకుంటే ఇవి కూడా ఇంకా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి అన్నమాట, ఇరిగిపోకుండా అట్లా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా రోస్ట్ అయిపోయినాయి, మనకి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇలా ఈవెన్గా కాలనీ అనుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది మనం రైస్లో తిన్నా కూడా. సో ఈ ఎగ్స్ కూడా బాగా ఏదైపోయినాయి కాబట్టి నేను ముందుగా దంచి పెట్టుకున్న చిన్నులపాయ కారం ఉంది కదా, అది కూడా వేసేస్తున్నా. ఇంకా రుచికి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి కారాన్ని, మీడియంగా తినే వాళ్ళైతే సరిపడా వేసేసుకోండి. ఉప్పు కూడా ఇందులో వేసుకున్నాం కాబట్టి సపరేట్గా ఇందులో ఉప్పునేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కారం మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. ఈ కారం స్మెల్ అదంతా కూడా పోయి మంచిగా వచ్చేస్తుంది అనమాట. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి అలానే, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే 2 మినిట్స్ తర్వాత ఆపేస్తే మనకి వేడివేడిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఉంటే మీరు ఇష్టపడే వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. చూసారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియో వచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.